హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇది సాటర్డే వ్లాగ్. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌కి సేమియా ఉప్మా చేస్తున్నాను. సో, ఈరోజు మామూలుగా వర్క్ లేదనమాట. చాలా అంటే చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అన్నీ కంప్లీట్ చేసుకొని మావయ్య వాళ్ళ ఇంటికెళ్ళాలి. ఎందుకంటే అమ్మ, నాన్న వచ్చారు. ఫ్రైడే నైట్ వచ్చారు. ఎందుకంటే సండే నైట్ పెళ్లి ఉంది. సో, హైదరాబాద్ నుంచి అందరూ కలిసి వెళ్దాము అని చెప్పి వచ్చేసారు. నాకు ఇన్విటేషన్ వచ్చింది. నేను వెళ్దాం అనుకున్నాను. కాకపోతే నాకు 1 వీక్ నుంచి ఫుల్ థ్రోట్ పెయిన్, ఫీవర్ చాలా ఎక్కువుండేది. ఫుల్ బాడీ పెయిన్స్ కూడా ఉండేవి. హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకున్నాను. నార్మల్ ఫీవర్ అని చెప్పి నేను నార్మల్‌గా టాబ్లెట్స్ కూడా వాడేసాను. సో, తగ్గిపోయాక 2 డేస్ గ్యాప్ ఉండి మళ్ళీ మిడ్‌నైట్‌లో ఫీవర్ రావడం స్టార్ట్ అయింది. సో, అందుకే ఈరోజు బ్లడ్ టెస్ట్‌కయితే వెళ్తున్నాను. మా అమ్మకి కూడా బాలేదనమాట. సో, అమ్మ కూడా వెళ్ళట్లేదు పెళ్ళికి. డ్యాడీ, మావయ్య వీళ్ళందరూ కలిసి వెళ్తున్నారు. అమ్మ కూడా హాస్పిటల్‌లో చూపించుకుందామనే వచ్చారు. అమ్మకైతే ఫీవర్ ఏం లేదు. ఫుల్ హెడ్‌ఏక్ వస్తుందంట. తర్వాత కళ్ళు తిరుగుతున్నాయి అండ్ వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పి హాస్పిటల్‌లో చూపించుకుందామని హైదరాబాద్‌కొచ్చేసారు. ఇప్పుడు నాకైతే ఫీవర్ అంతా తగ్గిపోయింది. కాకపోతే ఓన్లీ బాడీ పెయిన్స్ అండ్ కొంచెం నీరసంగా ఉంది అంతే. 1 వీక్ నుంచి హౌస్ కూడా సరిగ్గా క్లీన్ అది కూడా చేయలేదు. ఎలా పడితే అలా ఉంది. మొత్తం అంతా క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేశాం ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే. సో, నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటే మా హస్బెండ్ ఒక పక్కన మొత్తం క్లీన్ చేసేస్తున్నారు. నేనేమో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. మా హస్బెండ్ ఏమో గెస్ట్ బెడ్‌రూమ్ అంతా నీట్‌గా క్లీన్ చేస్తున్నారు. తర్వాత లాండ్రీ ఉంటే అవి కూడా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. నా సేమియా ఉప్మా అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అందులో మంచిగా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేశాను. ఇందులో టొమాటో యాడ్ చేశాను. బఠానీ, క్యారెట్ కూడా యాడ్ చేశాను. మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బావుంది. ఫ్రెష్ అయిపోయి నేనైతే రెడీ అయిపోయాను. కిందకెళ్ళి చూస్తే మా హస్బెండ్ కార్ అయితే నీట్‌గా క్లీన్ చేసేస్తున్నారు. బ్లడ్ టెస్ట్‌కి బ్లడ్ అయితే ఇచ్చేసాను. కొంచెం నీరసంగా ఉందని చెప్పి జ్యూస్ తాగడానికైతే ఆగాము. మా హస్బెండ్ ఏమో పపాయ ఆర్డర్ చేశారు. నేనేమో మస్క్ మిలన్ ఆర్డర్ చేసుకున్నాను. అమ్మ కోసం కూడా మస్క్ మిలన్ పార్సెల్ తీసుకెళ్ళాము. మావయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. సో, వచ్చిన వెంటనే డ్యాడీ నాకు ఫస్ట్ కాశీ దారం అయితే కడుతున్నారు. నాకు కట్టేసాక మా హస్బెండ్‌కి కూడా ఇచ్చారనమాట. ఒక కాశీ నుంచి తెచ్చిన బ్రేస్లెట్ అయితే. మేము వెళ్ళేటప్పటికి 12 అయింది. అప్పటికే అమ్మని హాస్పిటల్‌లో తీసుకెళ్ళి చూపించుకొని వచ్చేసారు మావయ్య అయితే. 5 డేస్‌కి టాబ్లెట్ అయితే ఇచ్చారంట. టాబ్లెట్స్ అన్నీ అయిపోయాక మళ్ళీ ఒకసారి చెకప్‌కి రమ్మని చెప్పారు. అప్పుడైతే బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయొచ్చు అని. ఈవినింగ్ నేను అత్తయ్య అయితే స్కూల్ దగ్గరికైతే వెళ్ళాము. సో, వాళ్ళ బ్యాగ్‌లయితే మామూలుగా లేవు. ఎంత బరువున్నాయో. పెద్దోడైతే 10థ్ స్టాండర్డ్ ఇప్పుడు. వాడికి బుక్స్ ఇచ్చారంట. చిన్నోడైతే స్కూల్‌కెళ్ళే ముందే చెప్పాడు. నేను మీ అందరి కోసం నూడిల్స్ చేసి పెడతాను అని చెప్పి వెజిటబుల్స్ అన్ని రెడీ చేసి పెట్టాం వాడొచ్చేటప్పటికి. నేనే కట్ చేసుకుంటాను. మీరెవరు కట్ చేయొద్దన్నాడు. వాడు కట్ చేసే స్పీడ్ చూసి మాకీరోజు అవ్వదు అని చెప్పి ఒక్కొక్కళ్ళం అయితే హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాము. క్యారెట్స్ అయితే అమ్మ కట్ చేసింది. క్యాప్సికమ్ అయితే నేను, చిన్నోడు ఇద్దరు కలిసి కట్ చేసుకున్నాము. గార్లిక్ అయితే అత్తయ్య పీల్ చేసి ఇచ్చింది. నేను గార్లిక్ కట్ చేసేసి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు. సో, మేము స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ చేద్దామని డిసైడ్ అయ్యాము. నా చేతిలో ఉన్న నైఫ్ చూసారా అసల? చైనీస్ నైఫ్ అది. అదే బరువుంది దాన్ని కట్ చేయడం కన్నా ఫస్ట్. లాస్ట్‌కి అందరం కలిసి కూర్చొని మొత్తం వెజిటబుల్స్ అయితే రెడీ చేసేసాము. తర్వాత నూడిల్స్ అయితే బాయిల్ చేయడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ హాట్ వాటర్ కాసేసి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాము. ఇందులో 3 ప్యాక్స్ ఆఫ్ నూడిల్స్ అయితే యాడ్ చేసి లిడ్ అయితే క్లోజ్ చేసేసాము. టోటల్‌గా 10-12 మినిట్స్ అయితే పట్టింది. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసాము. నేనైతే చేస్తాను. మీరు వెళ్ళిపోయి హోమ్ వర్క్ అయితే చేసుకోండి అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ హోమ్ వర్క్ చేసుకుంటే నైటే బయలుదేరిపోతున్నారు 7:00కి. ఇది భద్రాచలంకి నియర్‌లో ఉంది. సో, ఫస్ట్ వీళ్ళు నైట్ బయలుదేరితే ఎర్లీ మార్నింగ్ కల్లా భద్రాచలం వెళ్ళిపోతారు. సో, అక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ పెళ్ళికైతే వెళ్దామని డిసైడ్ అయ్యారు. బాయిల్ అయిన నూడిల్స్‌ని తీసి పక్కన పెట్టేసుకొని నీట్‌గా కోల్డ్ వాటర్‌తో అయితే వాష్ చేసాము. సో, ఇంకా కుక్ అవ్వకుండా ఉంటాయని. ఓవర్ కుక్ అయితే బాగోవు కదా! ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసి చాప్డ్ గార్లిక్ అయితే యాడ్ చేసాము. స్పైసీనెస్ కోసం నెక్స్ట్ 3-4 చిన్నగా కట్ చేసుకున్న చిల్లీ అయితే యాడ్ చేసాము. కుకింగ్ షెఫ్ మాత్రం మావయ్య అన్నమాట. పక్కన అసిస్టెంట్ ఏమో నేను. సో, అన్నీ అందిస్తూ ఉన్నాను. గార్లిక్ అండ్ చిల్లీ ఫ్రై అయ్యాక ఆనియన్స్ అండ్ క్యారెట్స్ యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం మగ్గాక క్యాప్సికమ్ వేసుకొని దానిపైన మంచిగా సాల్ట్ వేసుకొని కుక్ చేసుకున్నాము. మావయ్య చాలా బాగా కుక్ చేస్తాడు. అందులోనూ నాన్ వెజ్ చేశాడు అంటే చికెన్ కర్రీ అస్సలు చాలా అంటే చాలా బావుంటుంది. చేతి వంట కన్నా పక్క వాళ్ళు చేసి మనకు చేసి పెట్టింది చాలా బా అనిపిస్తది కదా! నాకేమో మావయ్య చేతి వంట ఇష్టం. మా మావయ్యకేమో మా అమ్మ చేసిందంటే చాలా ఇష్టం. ఒక రెసిపీ అయితే దీనికేం ఫాలో అవ్వట్లేదు. స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ లాగా చేస్తున్నాము. అన్ని టైప్స్ ఆఫ్ సాసెస్ ఉన్నాయన్నమాట ఇంట్లో. సోయా సాస్ యాడ్ చేసాము. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో సాస్, కెచప్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి అన్ని ఫ్రై చేసాము. కొంచెం కొంచెం క్వాంటిటీనే ఏసాము. ఎందుకంటే నూడిల్స్ ఏసాక మళ్ళీ ఇవన్నీ ఒకసారి రిపీట్ చేయాలి. తర్వాత నేను చూడలేదన్నమాట. ఏవో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాస్ కూడా యాడ్ చేశాడు. తర్వాత బాయిల్డ్ నూడిల్స్ అన్ని యాడ్ చేసి మంచిగా కలిపేసుకున్నాము. సో, టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. కాకపోతే కొంచెం స్పైసీ అయింది. ఇంకా ఆల్‌మోస్ట్ కుక్ అయిపోయింది అని ఆఫ్ చేసే టైంకి చిన్నోడొచ్చి దీంట్లో మీరు పెప్పర్ పౌడర్ ఎయలేదు, పెప్పర్ యాడ్ చేయండి అన్నాడు. అదే మిస్టేక్ అయింది. సో, పెప్పర్ పౌడర్ కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల మాకు ఆ స్పైసీనెస్ హీట్ ఎక్కువ అనిపించింది కొంచెం. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. తినేటప్పుడు దీనిపైన కొంచెం లెమన్ యాడ్ చేసి పక్కనే కెచప్ కూడా యాడ్ చేసుకున్నాము. టేస్ట్ మాత్రం చాలా బా వచ్చింది అప్పుడు. స్పైసీనెస్ కొంచెం కంట్రోల్ అయింది. అందరం కలిసి మంచిగా తినేసాక అందరూ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నారు మావయ్య వాళ్ళది. సో, వెళ్ళడానికి. సో, నేనేమో హాస్పిటల్‌కి వెళ్ళాను. బ్లడ్ రిపోర్ట్స్ కూడా వచ్చేసినాయి. డాక్టర్ వైరల్ ఫీవర్ ఇది కంగారు పడాల్సింది ఏం లేదన్నారు. సో, అంతా బావుంది. ఇప్పుడైతే మొత్తం తగ్గిపోయింది. అంతా నార్మల్ ఉంది అని చెప్పి సో, టాబ్లెట్స్ కూడా ఏమి ఇవ్వలేదు. జస్ట్ మల్టీ వైటమిన్ టాబ్లెట్స్ ఇచ్చారు. ఫీవర్ వల్ల కొంచెం నీరసం ఇదంతా వస్తుంది అని చెప్పారు. సో, ఫీవర్ ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి కొంచెం నీరసం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో, మంచిగా ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్ అయితే తాగమని చెప్పారు.
తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేసాక మావయ్య వాళ్ళ ఇంట్లో ఈ బుక్ కనిపించింది నాకు. సో, బుక్ అయితే చదువుతున్నాను. దీంట్లో ఒక స్టోరీ అయితే ఉంది. చాలా అంటే చాలా బావుంది. ఇదైతే కన్నడ బుక్. నాకు కన్నడ చదవడం అయితే వచ్చు. మా చిన్నోడికైతే భక్తి పరవశించిపోతుంది. ఎప్పుడు స్నానం చేసినా ఇలా ఫుల్ బొట్లయితే పెడతారు. తర్వాత అమ్మని తీసుకొని మేమైతే ఇంటికొచ్చేసాము. నైట్ డిన్నర్‌కి సింపుల్‌గా ఇడ్లీ అయితే తినేసి జ్యూస్ అయితే తాగేసాము. వీడియో కనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.